నమో నారాయణాయ. ఈరోజు వీడియోలో మనము ఒక పురాణ కథ ఏమిటి, సంక్రాంతి అంటే మనము సాధారణంగా సంక్రాంతి పండగ వచ్చిందంటేనే చాలా సంతోషంగా జరుపుకుంటాము. మరి ఈ సంక్రాంతి పండగ వెనుక ఎలాంటి కథలు ఉన్నాయో, సంక్రాంతి పండగను జరుపుకోవడానికి పురాణ కథలు ఏమున్నాయో మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించగానే సంక్రాంతి పండగ వస్తుంది అనుకుంటాము. సంక్రాంతి రోజు చేసే మనం ప్రతి పనిలోకి కూడా ఒక కథ అనేది ఉంది. ఆ కథలేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం సగరుడు అనే రాజు ఉండేవాడు. ఆయనకు 60,000 మంది కొడుకులు. వీళ్ళంతా ఒకసారి కపిల మహర్షి ఆశ్రమంలోకి ప్రవేశించి ఆయన తపస్సుని భంగం చేశారు. దాంతో కపిలమునికి వాళ్ళందరినీ కోపం వచ్చి వాళ్ళందరినీ బూడిదగా మార్చేశాడు. ఆ బూడిద కుప్పల మీద గంగ ప్రవహిస్తే కానీ వారి ఆత్మ శాంతించదని తెలుస్తుంది. ఆకాశంలో ఉండే గంగను ఎవరు నేల మీదకి తేలేకపోయారు. సగరుడి వంశంలో పుట్టిన భగీరథుడు గంగను నేల మీదకి తీసుకువచ్చాడు. భగీరథ ప్రయత్నం అని అంటాము. సూర్యవంశపు రాజైన సగరునికి కేశిని, సుమతి అను 2 భార్యలు. కేశినికి అసమంజసుడను ఒక కుమారుడు. సుమతికి 60,000 మంది కుమారులు కలిగారు. భగీరథుని ముత్తాత అయిన సగరరాజు ఒకసారి అశ్వమేధ యాగం చేస్తాడు. అయితే ఆ యాగం అశ్వాన్ని ఇంద్రుడు దొంగిలించి పాతాళంలో కపిల మహర్షి తపస్సు చేస్తున్న ప్రదేశంలో దేవతా జంతువుని నిర్బంధిస్తాడు. సగరుని 60,000 మంది కుమారులు పాతాళంలో నిర్బంధించి ఉన్న గుర్రాన్ని కనిపెడతారు. అప్పుడు వారు తమ బొంగురు శబ్దాలతో కపిలమునిని కలవరపరుస్తారు. కోపోద్రిక్తుడైన కపిల మహర్షిని సగరుని 60,000 మంది కుమారులు కోపంతో ఉన్న ఋషి అగ్ని నేత్రాలచే బూడిదగా మార్చుతారు. వారికి ఉత్తమ గతులు లభించాలంటే దివు నుంచి గంగను పాతాళానికి తేవాల్సి ఉంది. అది పొందే వరకు సగరుని కుమారుల అంత్యక్రియలు నిర్వహించే బాధ్యత తరతరాలుగా సంక్రమిస్తూ ఉంది. భగీరథుడు అయోధ్య సింహాసనాన్ని అధిరోహించిన తర్వాత తన తాతలకు ఉత్తమ గతులు ప్రాప్తించాలని గంగాదేవిని ప్రార్థించడానికి హిమాలయాల్లో తపస్సు చేస్తాడు. భగీరథుడి దీక్షకు గంగాదేవి ప్రత్యక్షమై స్వర్గం నుండి భూమికి దిగితే తన దూకుడు శక్తిని నిలబెట్టుకోవడం కష్టమని, దానిని తట్టుకోవాలంటే జడలు కట్టిన జుట్టు నీలకంఠం ఉన్న శివుడు మాత్రమే దానికి నిలబడ శక్తి ఉందని, అందువలన శివుని అనుగ్రహం పొందమని గంగాదేవి భగీరథుడు చెప్పింది. భగీరథుడు శివుని కోసం తపస్సు చేస్తాడు. అనుగ్రహించిన శివుడు దివి నుండి వచ్చే గంగను భువికి రాగానే తన తలపై మోపి జటాజుటంలో బంధించాడు. భగీరథుని ప్రార్థన ఒక పాయను నేలపైకి వదిలాడు. భగీరథుని వెంట గంగ పరుగులు తీస్తూ సాగింది. దారిలో జహ్నముని ఆశ్రమాన్ని ముంచెత్తి జాహ్నవి అయింది. ఆపై సాగరంలో ప్రవేశించి పాతాళానికి చేరి సగరుని పుత్రులకు ఉత్తమ గతులను కలగజేసింది. ఈ పురాణ కథన ఆధారంగానే భగీరథ ప్రయత్నం అనే మాట వాడుకలోకి వచ్చింది. అతని కృషికి గుర్తుగా దేవప్రయాగ వద్ద అలకనంద నదిలో కలిసే వరకు నది ప్రధాన ప్రవాహాన్ని స్థానికులు భగీరథి అని పిలుస్తారు. పాతాళం వైపు ప్రవహిస్తున్నప్పుడు గంగ జాహ్నవి మహర్షి ఆశ్రయాన్ని ముంచెత్తింది. దేవత అహంకారాన్ని శిక్షించడానికి ఋషి నదిని మింగేశాడు. భగీరథుని పట్టుదలతో కూడిన విన్నపంతో ఋషి తన చెవి ద్వారా నదిని బయటికి నెట్టడానికి సమ్మతిస్తాడు. ఇది దేవతకు జాహ్నవి నది అని పేరు తెచ్చిపెట్టింది. ఈ విధంగా భగీరథుడు ఈ పని చేసి వాళ్ళ పూర్వీకులను పాతాళ గంగతో తడిపాడు కాబట్టి ఆయన తపస్సుకు మెచ్చి సంక్రాంతి రోజునే గంగమ్మ నేల మీద అవతరించిందని ఒక పురాణ కథ ప్రాచుర్యంలో ఉంది. ఇక 2వ కథ గంగిరెద్దుల వెనుక ఉన్న కథ. పూర్వం గజాసూరుడు అనే రాక్షసుడు ఉండేవాడు. శివుడు తన కడుపులో ఉండేలా ఆ గజాసూరుడు తపస్సు చేసి వరాన్ని కోరుకున్నాడు. శివుని బయటకు రప్పించేందుకు విష్ణుమూర్తి ఓ ఉపాయం ఆలోచించాడు. దేవతలంతా తలా ఓ వాయిద్యాన్ని పట్టుకొని అందరూ కలిసి
నందితో కలిసి గజాసురుడి దగ్గరికి బయలుదేరుతారు. వీళ్ళు రకరకాల ప్రదర్శనలు గజాసురుడి ముందు చేస్తూ ఉంటారు. వీళ్ళ ప్రదర్శనకు మెచ్చుకున్న గజాసురుడు ఏదైనా వరాన్ని కోరుకోమని అడిగాడు. ఇంకేముంది, తన పొట్టలో ఉన్న శివుడిని బయటకు పంపమని వరం అడిగేశారు. అలా ఆనాడు శివుని పొందేందుకు చేసిన హడావిడే ఇప్పటి గంగిరెద్దుల సాంప్రదాయానికి నాంది అని చెబుతారు. ఇక కనుమ రోజు పశువుల్ని పూజించడం వెనుక ఉన్న కథ. ఒకసారి శివుడు నందిని పిలిచి, భూలోకంలో అందరూ రోజు ఒంటికి నూనె పట్టించి స్నానం చేయాలి, నెలకి ఓసారి ఆహారం తీసుకోవాలి అని చెప్పి రమ్మన్నాడు. కానీ నంది అయోమయంలో రోజు ఆహారం తీసుకోవాలి, నెలకోసారి నూనె పట్టించి స్నానం చేయాలి అని చెప్పాడంట. దాంతో కోపం వచ్చిన శివుడు, ప్రజలు రోజు తినాలంటే చాలా ఆహారం కావాలి, ఆ ఆహారాన్ని పండించేందుకు నువ్వే సహాయపడాలి అని శపించాడట. అప్పటి నుంచి ఎద్దులు వ్యవసాయంలో సహాయపడుతున్నాయట. కనుమ రోజు పశువులని సాక్షాత్తు నందీశ్వరులుగా భావించి పూజించే సాంప్రదాయం ఉంది. కాబట్టి కనుమ రోజున పశువులని కడగడము, పూజించడము చేస్తూ ఉంటారు. ఇక గాలిపటాల కథ. సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుందట. ఇది దేవతలకు పగలు అని నమ్మకం. దేవతలంతా ఈ కాలంలో ఆకాశంలో విహరిస్తారట. దేవతలకి స్వాగతం పలికేందుకు, వారి దృష్టిని ఆకర్షించేందుకే గాలిపటాలు ఎగురవేయాలని చెప్తారు. సంక్రాంతితో పాటు ఇంటింట అడుగుపెట్టే హరిదాసుకి కూడా ఒక ప్రత్యేకత ఉంది. సంక్రాంతికి సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే హరిదాసు రూపంలో మన ఇంటికి వస్తాడట. ఆయన తల మీద ఉండే పాత్ర ఈ భూమికి చిహ్నమని చెప్తారు. అందుకే ఆ పాత్రని హరిదాసులు నేల మీద పెట్టరు. భిక్ష పూర్తయి ఇంటికి చేరుకున్నాకే దాన్ని కిందకు దించుతారు. ఇలాంటి కథలు మనకు ఎన్నో సంక్రాంతికి సంబంధించి పురాణాలలో ఉన్నాయి. ఈ పురాణ కథల ఆధారంగానే మనం సంక్రాంతిని గంగిరెద్దులు వస్తారు, తర్వాత హరిదాసు వస్తాడు, గాలిపటాలు ఎగరేస్తాము, ఆవులను ఎద్దులని పూజిస్తాము. ఈ విధంగా సంక్రాంతి పండుగని మనము జరుపుకుంటూ ఉంటాము. ఇంకా గొబ్బెమ్మల దగ్గర నుంచి భోగి పళ్ళ వరకు సంక్రాంతిలో కనిపించే ప్రతి ఆచారానికి ఒక కథ ఉంది. ఈ సంక్రాంతి పండగ యొక్క విశేషాలు ఈ విధంగా ఒక్కో పండగకి ఒక్కో రకమైన విశేషాలు, పురాణ కథలు మన పురాణ గాథల్లో ఉన్నాయి. మన పురాణ కథలను తెలుసుకోవడం వల్ల మనం ఈ పండగ ఎందుకు వచ్చింది, ఎందుకోసం జరుపుకుంటున్నామో తెలుసుకోగలుగుతున్నాము. సర్వే జనాః సుఖినో భవంతు.